అయినా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అడ్డుపెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్లే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేసుకుని చెప్పాలి, కొన్నాడు మా నాయకుడని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి అయినా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తారు. అది మనమంతటి మనమే ప్రలోభాలకు ముందు భయపడు ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టపైన 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టుగా ఒకడో అరో పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.